నాన్న, రాజు గురించి మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తాను నాన్న. ఆ రాముడి దగ్గర హనుమంతుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో మీ దగ్గర రాజు కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. ఒక్కసారి రాజు స్థానంలో ఉండి ఆలోచిస్తే ఈ విషయం మీకు కూడా అర్థమవుతుంది నాన్న. చాలు రూపా, వాడు ఇక్కడ కొట్టిన దెబ్బ నేను ఎప్పటికీ మర్చిపోలేను. మన జీస్ తెలుగు ప్రేక్షకులందరికీ వరల్డ్ యోగా డే అలాగే వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటో చూసేయండి. బాబీ మనసు గాయపడింది. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని కూడా తను తప్పుగా అర్థం చేసుకుంటే? నా తమ్ముడు గురించి నాకు తెలీదా? వాడెప్పుడు నన్ను తప్పుగా అనుకోడు. లోకేశ్వరి ఏ ఉద్దేశంతో ఈ గొడవలు స్టార్ట్ చేసినా నాకు మాత్రం ఒక్కటి అర్థమైంది. నా తమ్ముడిని తన కాళ్ళ మీద తను ఎదిగేలా చేయడం నేను మర్చిపోయానని. ఏం చేస్తే నా తమ్ముడు తనంతట తాను స్వయంగా నిలబడతాడో ఆలోచిస్తాను. నీ చెల్లెలికి ఎలా బుద్ధి చెప్పాలో నువ్వు ఆలోచించు. ఏముంటున్నావు కొండమ్మా? ప్రేమగా చూసుకునే ఫ్రెండ్కి ఇలా అయితే ఏడుపు రాదా అని అంటుంది. అంతే వకీల్ సాబ్. నీలాంటి ఫ్రెండ్ దొరికితే ఎవరైనా ప్రేమగానే చూసుకుంటారు పున్నమి. ఎందుకంటే నీ మీద కొంచెం ప్రేమ చూపిస్తే చాలు, దానికి కృతజ్ఞతగా నువ్వు వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడవు. నిజంగా నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం పున్నమి. నువ్వెక్కడుంటే అక్కడ అందరూ హ్యాపీగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. అవునవును, అందరూ బాగుండడం కోసం పుణ్యమ అన్నిటినీ త్యాగం చేయగలదు, ప్రాణాన్ని, ప్రేమని కూడా. నా పేరు మైథిలి అండి. మనీ బ్యాంక్ నుంచి వస్తున్నాను. మీరు రామబ్రహ్మం గారేనా? సార్, మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు రామబ్రహ్మం గారేనా? అవునమ్మా, రామబ్రహ్మనే. లోపలికి రమ్మా. ఎవరి అమ్మాయి? ఈమెని చూస్తుంటే నా మేనగోళ్ళని చూసినట్టుగానే ఉంది. దాత్రి, ఏంటి కేదార్? ఐ లవ్ యూ. ఓకే. ఏంటి ఓకే? నువ్వు కూడా చెప్పు. నీకు చెప్పాలనిపించినప్పుడు నువ్వు చెప్పావు, నాకు చెప్పాలనిపించినప్పుడు నేను చెప్తాను. తమ్ముడు, మీరు మాట్లాడుకోవడానికి లైఫ్ అంతా ఉంది, కానీ మూడు ముళ్ళు వేయడానికి ముహూర్తం మాత్రం ఒక్క నిమిషమే ఉంది.
నా కూతురు ఇష్టపడిన వాణ్ణే చేసుకుంటుంది. జరగదని చెప్పడానికి నువ్వెవరివే? మేము ఎవరమో ఏంటో ఎందుకొచ్చామో అన్నీ చెప్తాను, కానీ ముందు నాకొక విషయం చెప్పు. ఈ విగ్రహం మీకెక్కడ దొరికింది? దాని గురించి నీకెందుకు? చెప్పడానికి నీకెందుకు భయం? భయమని నేనన్నానా? అయితే చెప్పు. మా పొలంలో దొరికింది. ఈ విగ్రహం ఎవరిదో తెలుసా? వేదవతి వాళ్ళది. వేదవతి గురించి మీకు తెలుసా? తెలుసు. మేము వేదవతి మేనకోడళ్ళం. నా చెల్లెలు అవని ఎవరో కాదు, ఆ ఇంటి చిన్న కోడలు, అంటే శ్రీకర్ భార్య. పెళ్లైన ఆడవాళ్లు చంద్రుడికి నైవేద్యం పెట్టి మా కాపురాలు కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటారు. భర్త మంచివాడా చెడ్డవాడా, ఉన్నవాడా లేనివాడా, మనోడా పగోడా, ఇవేమీ ఆలోచించకూడదు శివ. పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉంటేనే మనం సుమంగళిగా ఉంటాం. ఆడదానికి అందమైన ఆభరణం ఏంటో తెలుసా? నుదుట భర్త పెట్టే బొట్టు. నేను నైవేద్యం పెట్టేసొస్తాను. ఆడదానికి అందమైన ఆభరణం ఏంటో తెలుసా? నుదుట భర్త పెట్టే బొట్టు. మన ఫ్రెండ్షిప్ని దృష్టిలో పెట్టుకొని పార్ట్నర్షిప్ వద్దనుకోకరా, ప్లీజ్ రా. రై, నువ్వెప్పటికీ నా ఫ్రెండ్ వేరా. అలాగే మా అమ్మ కూడా ఎప్పటికీ మా అమ్మే. ఏమీ లేనప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అమ్మే నాకు అన్నీ అయింది. మీ అందరికీ ఒక మాట చెప్తాను, నాకు అన్నీ మా అమ్మే. నా కష్టంలో తోడు, నా బాధలో ఓదార్పు, నా విజయంలో చిరునవ్వు, అన్నీ మా అమ్మే. నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రెవ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో. నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రెవ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో. అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ. చెప్పానా ఒంటరిగా వదిలితే ఒకటైపోతారని? అవునండి, అయిపోయేలా ఉన్నారు. అంతా నాకు తెలుసు, కాకపోతే ఎవరు అని క్లారిటీ లేదు, అందుకే ఈ గెటప్. నిజమా అద్యా? అవును, మీరిద్దరూ రాసిన పేపర్ మాకే దొరికింది. ఆ లెటర్లో ఎవరి రైటింగ్ ఎవరిదో అర్థం కాక మీతోనే నిజం చెప్పించాలని నేను కాసేపు చారులా నటించాను. ఏం జరిగిందో నువ్వే నిజం చెప్పాలనే నువ్వే చేసినట్టు కథ మార్చి చెప్పాడు. బయట పడిపోయావు. నువ్వింకేం చెప్పొద్దు. చారునే అంత చేసిందని అర్థమైపోయింది. ఇప్పుడే వెళ్ళి పెదనాన్నకి ఈ విషయం చెప్తాను. మనసులొక్కటి చేసి మరులు కలిగించు, సృష్టి కొరకే
అయ్యో, తలపై పడ్డ అక్షంతలు ఆశీర్వాదాలు లాంటివి. అలా తీయకూడదు. పైగా కొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు. చిచి కాదండి, నాకింకా పెళ్లి కాలేదు. మరి నాకైంది. అవునా? పెళ్ళక్షంతలు పడ్డాయి కదా, అయితే త్వరలోనే పెళ్ళవుతుంది. పాపం ఎవడి జీవితమో. సర్వమంగళం. వెళ్దామా? పదండి. ఏంటి వదినా, ఏదో చెప్పా, చక్కగా అది చీర కట్టుకుని పోతుంది. లేదు వదినా, నట్టు తీయించాను. మరెందుకు పడలేదు? పదండి చూద్దాం. పదండి. ఏం పీకింది? చక్కగా తిరుగుతూ ఉంటే మీకేమైనా పిచ్చి పట్టిందా? ఫ్యాన్ ఎవరైనా మీదేసుకుంటారా? మేమెందుకు వేసుకుంటాం బావగారు? అదే వచ్చి మీద పడింది. అసలు మీరు ఈ గదిలోకి ఎందుకు వచ్చారు? మేము జ్యువెలరీ షాప్కి వెళ్ళొస్తాం అక్క. ఇప్పుడు జ్యువెలరీ షాప్కి ఏంటత్తయ్యా? ఏయ్, విన్నావుగా? 25% ఆఫ్ అంట. మా నాన్న మా అక్క బర్త్డేకి తలా 2 లక్షలు డబ్బులు ఇచ్చాడు కదా, వాటితో ఏమైనా కొనుక్కుంటాం. ఏమే? అక్కని జాగ్రత్తగా చూసుకో. రండి రండి. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు అక్కర్లేదు, నన్ను నా చెల్లెళ్ళే చూసుకుంటారు అన్నావు. చూసావుగా నీ చెల్లెల్ని? వాళ్ళు లేకపోతే ఏంటి తాతయ్య? నేనున్నాను కదా. నేను చెప్తుంది కూడా అదేనమ్మా. చివరికి అందరికీ అండగా ఉండేది నువ్వే. ఏది ఏమైనా మీరు భయపడటం ఫస్ట్ టైం చూస్తున్నాను అత్తయ్య. సుమతి అత్తమ్మ మిస్టింగ్ మిస్టరీ త్వరలోనే వీడిపోతుంది అనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోసారి మా టీచర్ గారికి పూనకం వస్తే మొత్తం మీరే కక్కేస్తారేమో. కాకపోతే మా టీచర్ మిమ్మల్ని కుమ్మేస్తారేమో. రెడీగా ఉండండి అత్తయ్య. న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టిన ఆయనెక్కడా? ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న నువ్వెక్కడా? నువ్వు ఆయన్ని ఢీకొట్టడం అంటే ఏనుగుతో యుద్ధం చేయడం లాంటిది. నేను చీమనో చిరుత పులినో కోర్టులో చూపిస్తాను. ఆహా, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గాని మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నల్ల కోట్ వేసుకున్న నా లాయర్ ముందు నువ్వు తెల్ల మొహం వేసుకోవడం ఖాయం. ఆ లాయరే కాదు, దేశంలోనే అతి పెద్ద లాయర్ వచ్చి వాదించినా మీకు నాకు విడాకులు ఇప్పించలేరు. నువ్వు కనీసం చెట్టు కింద ప్లీడర్వి కూడా కాదు. ఏంటి నీ ధైర్యం? మీ నమ్మకం మీది, నా ధైర్యం నాది. ఈ రోజు మనకి విడాకులు వచ్చి తీరుతాయి. రావు అని నేను చెప్తున్నాను. విడాకులు రాకుండా ఆపడం నీ తరం కాదు. విడాకులు ఇప్పించడం మీ లాయర్ తరం కూడా కాదు. నైని, సరిగ్గా పట్టుకో. అందులో నేనే కనబడుతున్నాను. సరిగ్గా చూడండి. కాస్త ఇటు తిప్పు. గాయత్రిక, గాయత్రిక, తను ఏనాడు తన గురించి ఆలోచించదు. తన కుటుంబం గురించే ఆలోచిస్తుంది.
తన కుటుంబం కోసం తననే త్యాగం చేసుకునే గొప్ప మనసున్న మనిషి. దానిలో భాగంగానే ఈరోజు నన్ను కలవడానికి వచ్చింది. స్వార్థం, సొంత లాభం మాత్రమే ఈ కాలం మనుషులకి తెలుసు. కుటుంబం కోసం త్యాగాలు చేసేవాళ్లు ఎవరున్నారు? ఈ అమ్మాయి కుటుంబం నిజంగా చాలా అదృష్టం చేసుకొని ఉండొచ్చు.